హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం డ్రాప్ షిప్పింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో చాలా మంది ఈ డ్రాప్ షిప్పింగ్ అనే పేరు కూడా వినుండండి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. సో ఎవరైతే ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ డ్రాప్ షిప్పింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసి వాటి ద్వారా వచ్చే మార్జిన్ ప్రాఫిట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే ఈ వీడియో అనేది నేను చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, కామెంట్ సెక్షన్లో అడిగారండి. సో డ్రాప్ షిప్పింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, ఎలా చేయాలి ఏంటి ఇండియాలో అని. అందుకనేసి నేను ఈ వీడియో డీటెయిల్గా చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా నన్ను కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా ఛానల్ని ఫాలో అవుతుండండి. అందుకే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీరే తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. సో ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది అసలు ఏంటి, ఎలా పనిచేస్తుందని ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఎవరైతే ఈ కామర్స్ బిజినెస్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి. అంటే ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటారా అలాంటి వాళ్ళు ఈ డ్రాప్ షిప్పింగ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, అదేవిధంగా దీనికి మనకి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, దాంట్లో ప్రొడక్ట్స్ ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎక్కువగా సేల్ అవుతాయి, సీజనల్ ప్రొడక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన క్యాటలాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో కాస్ట్ ఇవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అదేవిధంగా ట్యాక్సెస్ అనేవి ఎలా మెయింటైన్ చేసుకోవాలని కూడా వీటికి తెలిసి ఉండాలి. సో వీటి మీద మీకు అవగాహన ఉంటే కనుక మీరు డ్రాప్ షిప్పింగ్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి దీన్ని మీరు మార్కెటింగ్ చేసుకున్నట్టయితే కనుక మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్, వచ్చే సేల్స్ని బట్టి మంచి ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఎర్నింగ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది. సో ఈ డ్రాప్ షిప్పింగ్ మీద లక్షల అమౌంట్ ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను కూడా ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి విన్న తర్వాత కొంత టైం స్పెండ్ చేశాను. ఒక 1 to 3 months టైం స్పెండ్ చేసి ఒక 3 వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అయితే నేనైతే వెబ్సైట్ డిజైన్ చేశానో ఆ వెబ్సైట్స్ అన్ని కూడా నేను యూఎస్ పీపుల్ని టార్గెట్ చేసి చేయడం జరిగింది. సో ఎటువంటి వెబ్సైట్స్ తీసుకున్నట్టు ఫస్ట్ వెబ్సైట్ గ్యాడ్జెట్స్ సంబంధించి తీసుకున్నా అండి. సెకండ్ వెబ్సైట్ అనేది లేడీస్ అపీరియల్స్ ఉంటాయి కదా, అంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాగా ఫ్యాషన్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయి అవి. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి పెట్స్ రిలేటెడ్గా నేను టాపిక్ తీసుకొని వాటి మీద వెబ్సైట్స్ అనేవి కూడా డిజైన్ చేశాను. డిజైన్ చేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకనేసి నేను దాన్ని క్విట్ అయిపోయాను, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది దాని గురించి. అదేవిధంగా మనకి మార్కెటింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ కావాలి అనేసి నేను దాంతో ఆపేయడం జరిగింది. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దానికి ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా మనం ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు హౌ డస్ ఇట్ వర్క్స్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ అనేది కావాలి. డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ అనేది కావాలి. ఆ వెబ్సైట్తో పాటు మనం ఏవైతే ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాలి. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రొడక్ట్స్ని ముందుగా పర్చేస్ చేసి మీ దగ్గర పెట్టుకొని తర్వాత ప్రమోట్ చేసి సేల్ చేయాల్సిన అవసరం లేదు. దానికంటూ కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్తో మీరు సైన్ అప్ అయినట్టయితే కనుక వాళ్ళు ప్రొడక్ట్స్ లిస్ట్ అనేది ఓన్లీ మనకి ఇమేజ్ రూపంలో ఇస్తారు. ఆ ప్రొడక్ట్స్ని మీ వెబ్సైట్లో యాడ్ చేసుకొని మీరు కేవలం పేమెంట్ మెథడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మీరు చూసుకున్నట్టయితే కనుక షిప్పింగ్ కానీ మిగతా ఆప్షన్స్ అన్ని కూడా ఆ కంపెనీసే చూసుకుంటాయి. దానికి కొంత అమౌంట్ అనేది మనం పే చేస్తే చాలు. సో దీనిలో మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ మనం మెయింటైన్ చేయాల్సిందల్లా మన వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవడం, దాన్ని రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ సేల్స్ అనేవి జనరేట్ చేయడం మనం చేయాల్సిన పని అనమాట. అయితే దీంట్లో ట్యాక్సెస్ రిలేటెడ్గా కూడా మనం ఓన్గా చూసుకోవాలి, ఎందుకంటే మనకి జరిగే సేల్స్ రెవెన్యూస్ అన్నిటి కూడా మన బ్యాంక్ అకౌంట్స్ అదేవిధంగా మనం పాన్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తామో, సో మన బిజినెస్ రిలేటెడ్గా చేస్తున్నాం కాబట్టి మనం జిఎస్టీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒక వెబ్సైట్తో లింకప్ అయ్యాము. లింకప్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫైండ్ అండ్ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్. ఆ ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఏం చేస్తామంటే మన వెబ్సైట్లో యాడ్ చేస్తామంట. మేక్ యువర్ స్టోర్ లుక్ గుడ్. సో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన కేటగిరీ ప్రకారం కూడా అన్నీ యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత డ్రైవ్ ట్రాఫిక్. సో మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తాము. సో మన వెబ్సైట్కి ఈ విధంగా ట్రాఫిక్ డ్రైవ్ చేసిన తర్వాత ఎవరైతే మన వెబ్సైట్లో ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ఒక గ్యాడ్జెట్స్ రిలేటెడ్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి ఒక వెబ్సైట్ అనేది మీరు డ్రాప్ షిప్పింగ్కి క్రియేట్ చేసుకున్నారు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీ వెబ్సైట్లో అన్ని కూడా ఐటమ్స్ అనేవి యాడ్ చేశారు. అయితే ఏమైందంటే ఒక మొబైల్ ఫోన్ కేస్ కానీ లేదా ఒక ఛార్జర్ గురించి ఒకళ్ళు ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ ఎవరైతే మీకు ప్రొడక్ట్స్ గురించి లిస్ట్ ఇస్తారో వాళ్ళు హోల్సేల్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఛార్జింగ్ రిలేటెడ్గా తీసుకున్న ప్రొడక్ట్ అనేది 10 రూపాయలే ఉందనుకోండి. అయితే మీరేం చేస్తే దానికి ఇంకో 5 రూపీస్ యాడ్ చేసి మీ వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ 5 రూపీస్ మార్జిన్ అనేది మీ ప్రాఫిట్ కింద ఉంటుందన్నమాట.
సో ఈ విధంగా మనం డ్రాప్ షిప్పింగ్ అనేది చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఎన్ని ఎక్కువ సేల్స్ చేయగలిగితే కనుక మీకు అంత ఎక్కువ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీ వెబ్సైట్కి ఎప్పుడు కూడా ట్రాఫిక్ వచ్చేలాగా, ఎప్పుడు కూడా మీ వెబ్సైట్ యాడ్స్ రూపంలో కానీ, లేకపోతే ఎవరైతే మనకి ఆ ప్రొడక్ట్స్ కొంటారో వాళ్ళని టార్గెట్ చేసి యాడ్స్ చేయడం కానీ, వీడియోస్ కానీ, ఇలాగా డిఫరెంట్ వేస్లో మార్కెటింగ్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతాయి. ఆ సేల్స్ మీద మంచి కమిషన్ కూడా వస్తుంది. అయితే చాలామంది కొన్ని డౌట్స్ వస్తాయండి. సో ఆ డౌట్స్ ఏంటి అంటే కనుక మనం ప్రోడక్ట్ని మన వెబ్సైట్లో యాడ్ చేస్తాము, యాడ్ చేసిన తర్వాత దాన్ని షిప్పింగ్ చేయాలి. ఈ షిప్పింగ్ ఎవరు చేస్తారు? సో మనం ఏ వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నామో ఆ వెబ్సైట్ వాళ్ళే షిప్పింగ్ అనేది చూసుకుంటారు. అయితే సెకండ్ డౌట్ ఇంకోటి ఏంటంటే, ఈ వెబ్సైట్స్ నుంచి మనం పర్చేస్ చేస్తాం కదా, వాటికి సంబంధించిన బ్రాండ్ లోగో, ప్రైస్ అవన్నీ ఉంటాయి కదా. మనమేమో మన వెబ్సైట్లో ఎక్కువ పెడతాం, వాళ్ళకి వెళ్ళిన తర్వాత అది తక్కువ ప్రైస్ కనిపిస్తుంది. అప్పుడు మన వెబ్సైట్ మీద ట్రస్ట్ పోతుంది, మన మీద కంప్లైంట్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి చాలామంది డౌట్ వస్తుంది. బట్ అలా ఉండదు. సో మీరు ఏవైతే వెబ్సైట్స్ లింక్ చేసుకున్నారో వాళ్ళకి ఎప్పుడైతే ఇన్వాయిస్ జనరేట్ అవుతుందో ఆ ఇన్వాయిస్ అనేది మీ ప్రోడక్ట్కి మీరు ఎంత ప్రైస్ పెట్టారో అదే ప్రైస్ తోటి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. లేకపోతే వితౌట్ ఇన్వాయిస్ తోటి వాళ్ళు ప్రోడక్ట్ అనేది సెండ్ చేస్తారు. ఇంకా మీరు మీ వెబ్సైట్ని బ్రాండ్ లోగో మెయింటైన్ చేసుకోవాలంటే, మీరు వైట్ లేబుల్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక మీరు దీంట్లో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మీ కంపెనీ లోగో ఏదైతే మనకి ప్యాకేజింగ్ వస్తాయి కదా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి స్నాప్డీల్ నెట్వర్క్స్ నుంచి ఎలా అయితే దాని మీద స్నాప్డీల్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ అండ్ లోగోస్ తోటి ప్యాకింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇన్వాయిస్ అనేది కంపెనీ నేమ్ మీద ఎలా వస్తుందో అలా కూడా మనం వైట్ లేబుల్ మార్కెటింగ్ అనేది కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది మాత్రం ఇంతే అండి. సో మీరైతే ఓన్గా ఎటువంటి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసి స్టాక్ పెట్టుకొని సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కంపెనీస్ అనేవి హోల్సేల్ నెట్వర్క్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళతో లింకప్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి లిస్ట్ చూపిస్తారు. ఆ ప్రొడక్ట్స్ని మీరు మార్కెటింగ్ చేసి వాటిని సేల్ చేసినట్టయితే దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ మీరు మార్జిన్ కింద యాడ్ చేసుకుంటారు కదా, ఆ మార్జిన్ అమౌంట్ తోటే మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. అయితే ఇండియాలో మనకి దీనికి సంబంధించిన వెబ్సైట్స్ ఏమున్నాయి ఏంటి అనేసి నేను ఒకసారి ఈ విధంగా చెక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా అని ఎంటర్ చేశాను. Oberlo.in, Buffulia, Shopnex.in. సో ఇవన్నీ కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ప్రతి వెబ్సైట్ కూడా చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ చెక్ చేసిన వాటిలో నాకు కొన్ని బెటర్గా అనిపించింది ఏంటంటే, Oberlo అనే ఈ వెబ్సైట్ అనేది మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఈ డ్రాప్ షిప్పింగ్ మీద వీళ్ళు చాలా వీడియోస్ చేస్తుంటారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా దాన్ని ఫాలో అయితే కనుక అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, సో పర్టికులర్ కంట్రీస్ని టార్గెట్ చేసి మనం ఏ విధంగా చేయొచ్చు, ఎవ్రీ కంట్రీకి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, షిప్పింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే మనకి వచ్చే ప్రొడక్ట్స్ అనేవి కొన్ని చైనా నుంచి వచ్చేటుంటే, కొన్ని యూఎస్, యూకే, కెనడా ఇటువంటి హోల్సేల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ప్రొడక్ట్స్ తీసుకొని సేల్ చేస్తారు. కాబట్టి మనం షిప్పింగ్ డీటెయిల్స్ కూడా చూసుకోవాలి. అయితే చాలా వరకు ఇంతకుముందు మనకి డ్రాప్ షిప్పింగ్ అనేది చైనా నుంచి జరిగేది. ఎందుకంటే చైనాలో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా అవైలబుల్ ఉండేది, తక్కువ కాస్ట్కి వచ్చాయి. కాబట్టి చాలా మంది డ్రాప్ షిప్పింగ్ అక్కడ నుంచి చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఈ వైరస్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చిందో అప్పటి నుంచి డ్రాప్ షిప్పింగ్ నెట్వర్క్ అనేది పడిపోవడం జరిగిందండి. ఈ మార్కెటింగ్ చేయడం కానీ, ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో డ్రాప్ షిప్ మీద వాళ్ళందరూ కూడా ఆపేశారు. మళ్ళీ ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లోకల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో టైఅప్ అయ్యి డ్రాప్ షిప్పింగ్ అని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి వేరే కంట్రీకి షిప్పింగ్ చేసే బదులు మన లోకల్లో మనం ఓన్గా లాజిస్టిక్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక ఈజీ అవుతుంది అనేసి వీళ్ళు ఏం చేశారంటే లోకల్ హోల్సేలర్ తోటి టైఅప్ అయ్యి ఈ నెట్వర్క్ అనేది ప్రజెంట్ రన్ చేయడం జరుగుతుంది. Oberlo అనే ఈ వెబ్సైట్ నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఎందుకంటే కనుక వీళ్ళు మనకి డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్గా మీరు ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి దానికి అన్నిటి కూడా స్టార్టింగ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు చుట్టూ మంత్లీ ప్రైస్ అనేది ఫ్రీగా ఉంది. సో ఎన్ని ప్రొడక్ట్స్ అంటే మీరు 500 ప్రొడక్ట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్లో. అన్లిమిటెడ్ మంత్లీ ఆర్డర్స్. సో మన ఆర్డర్స్ రిలేటెడ్గా అవన్నీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు సేల్ చేయగలరు, మార్కెటింగ్ చేయగలరు అనుకుంటే మీరు ఎవ్రీ మంత్ $30 పే చేసినట్టయితే కనుక కొంచెం ఇంకా మనకి ఎక్కువ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా షిప్పింగ్ రిలేటెడ్గా బల్క్ ఆర్డర్స్ మెయింటైన్ చేసుకోవడానికి, అదేవిధంగా ఆర్డర్ ట్రాకింగ్ చేయడానికి ఇలా మనకి అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. కేవలం మీరు డ్రాప్ షిప్పింగ్ మీద వచ్చే కమిషనే కాకుండా మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే మీ ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తారో దాని మీద వచ్చే అఫిలియేట్ కమిషన్ కూడా మీరు ఎర్న్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక వీళ్ళ మనకి బ్లాగ్ అనేది అవైలబుల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా వీళ్ళకి లాగిన్ అయిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చార్ట్ సపోర్ట్ ఉంది. ఆ చార్ట్ సపోర్ట్లో ఎలా చేయాలి ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం చూసినట్టయితే కనుక షాపిఫై. సో ఈ షాపిఫై అనేది కూడా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్ అండి. అంటే మన వెబ్సైట్ని డిజైన్ చేసుకుంటాము, అలాగే ఈ-కామర్స్ స్టోర్, ఓన్లీ బిజినెస్ రిలేటెడ్గా వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ షాపిఫై అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదు, దీనికి మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఫస్ట్ 15 రోజులకు మాత్రం మనకి ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత నుంచి మాత్రం ఎవ్రీ మంత్ మీరు $30 అనేవి పే చేయాల్సి ఉంటుంది. ఈ $30తో మనకి ఏమేమి సర్వీస్ వస్తున్నాయంటే మనకి హోస్టింగ్, డొమైన్, అదేవిధంగా మనకి 24/7 సపోర్ట్, మన సేల్స్ ఏమేమి రన్ అవుతున్నాయి, ఎక్కడ రన్ అవుతున్నాయి, డిస్కౌంట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా గిఫ్ట్ కార్డ్స్ యాడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹100 పెట్టి ప్రోడక్ట్ని యాడ్ చేసామో అది ఎవరైతే కస్టమర్ పర్చేస్ చేశారో ఆ అమౌంట్ మనకి యాడ్ అవుతుంది. దాన్ని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వీళ్ళు ఏం చేస్తారు, దాంట్లో 2% అనేది డిడక్ట్ చేస్తారు.
సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి డ్రాప్ షిప్పింగ్ గురించి. అయితే నాకు కొత్త వెబ్సైట్ కూడా కనిపించింది, Buffulia.com అనేసి ఈ వెబ్సైట్ కనిపించిందండి. ఈ వెబ్సైట్ కూడా కొంచెం బెటర్గానే ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. చాలా ప్రొడక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళ స్టోర్ కూడా ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కానీ ఇక్కడ మనకి కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, సిలికాన్ షార్ట్ ప్రూఫ్ ప్రొడక్షన్ అనేసి, ఇక్కడ 188 రూపీస్ ఉంది కదా. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోడక్ట్ని మన వెబ్సైట్లో యాడ్ చేసుకొని 188 దగ్గర మనం 250 రూపీస్ అని చూపిస్తాం. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు 250 రూపీస్ అనేవి మన వెబ్సైట్కి పే చేస్తారు. కానీ మనం ఈ వెబ్సైట్కి పే చేయాల్సింది 188. పైన మార్జిన్ ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో ఆ మార్జినే మనకి ప్రాఫిట్ కింద రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మొత్తం చెక్ చేయండి, వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా వీళ్ళు ప్రైస్ ఎంత ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారని చూసినట్టయితే కనుక స్టార్టింగ్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. సో 500 ప్రొడక్ట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ పర్ మంత్ అంటే ఒక నెలలో 20 ఆర్డర్స్ వరకు వీళ్ళు మనకి ఫ్రీగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు అన్నీ చెక్ చేసుకొని మీకు ఏది బెటర్గా ఉందనుకుంటే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు అనమాట. బట్ దీనిలో మనకి ఎర్నింగ్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉంటాయండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వస్తాయి. బట్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ప్రొడక్ట్స్ని మెయింటైన్ చేసుకోవడం, ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ పాలసీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆ రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ని ఈ కంపెనీస్ రిటర్న్ తీసుకుంటాయో లేవో చూసుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు దీని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. వచ్చిన తర్వాతే ఈ డ్రాప్ షిప్పింగ్ అనే దాన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎంతో కొంత అమౌంట్ అయినా సరే వాళ్ళకి పే చేయొచ్చు. ఎందుకంటే మీకు టోటల్గా ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరున్నారు ఏంటి అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మనకి fiverr.com ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మనకి ఇలాగా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. లేదా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డ్రాప్ షిప్పింగ్ అనే నెట్వర్క్లో ఎంటర్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. నేను ఎక్కడి వరకు వెళ్ళా అంటే కేవలం వెబ్సైట్ డిజైన్ చేసి ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం వీటి వరకే వెళ్ళాను. దాని తర్వాత షిప్పింగ్ రిలేటెడ్గా ఇంకా నేను అక్కడ దాకా వెళ్ళలేదు. సో నేను అప్పుడు తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఆలీ ఎక్స్ప్రెస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనకి చాలా తక్కువ కాస్ట్కి ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. బట్ ఆలీ ఎక్స్ప్రెస్ ప్రొడక్ట్స్ అనేవి వేరే కంట్రీస్తో పోల్చుకుంటే కనుక కేవలం USA కంట్రీకి మాత్రం తొందరగా వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉండేది, తక్కువ కాస్ట్కి షిప్పింగ్ ఉండేది. కాబట్టి నేను అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ షిప్పింగ్ ప్రాసెస్లో నాకు ఆర్డర్స్ కానీ ఇవేం రాలేదు, నేను ప్రమోట్ కూడా ఎక్కువగా చేయలేదు. సో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, ట్యాక్సెస్ పరంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి నేనేం చేశానంటే దాన్ని ఆపేయడం జరిగిందనమాట. సో చూసారు కదండి, ఈ వీడియోలో నేను డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో కనుక మీరు డ్రాప్ షిప్పింగ్ నెట్వర్క్ స్టార్ట్ చేయాలంటే దీనికి మీరు కావాల్సిందల్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర సజెషన్స్ తీసుకోండి. అలాగే మీకు కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ దేనికి అంటే కనుక మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ వెబ్సైట్స్లో యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవాలి. సో ప్రమోట్ చేసుకోకుండా అయితే మనకి సేల్స్ అనేవి రావు. కాబట్టి మీరు తప్పకుండా మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడానికి కొంత ఇన్వెస్ట్మెంట్తోనే ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా టిప్స్ అనేవి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.